రైతు భరోసాపై రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31 లోపు 5 ఎకరాల్లోపు రైతులకి భరోసా నిధులు పడతాయని సర్కార్ చెప్పింది. అయితే ఆదివారం, సోమవారం రంజాన్ కావడంతో బ్యాంకులకు వరుసగా సెలవులొచ్చాయి. దాంతో తమకు రైతు భరోసా వస్తుందా రాదా అన్న ఆందోళనలో రైతులున్నారు. ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు పడ్డాయి. 3,33,000 ఎకరాల భూమికి సంబంధించిన నిధులు జమయ్యాయి. మార్చి 31వ తేదీని కటాఫ్ గా పెట్టుకున్నప్పటికీ కూడా సెలవుల కారణంగా మరో రోజుకు పొడిగించి 5 ఎకరాల వరకు రైతులకు భరోసా నిధులు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రాష్ట్రంలో మరో 2-3 రోజుల్లో రైతు భరోసా నిధులు 90% మంది రైతుల ఖాతాలో జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఖమ్మంలో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన తెలిపారు. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తున్నామని, ఇవి మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు మరో 2-3 రోజుల్లో జమ అవుతాయని కూడా ఆయన తెలిపారు. ఎందుకంటే ఇవాళ ఈ రోజు ఉగాది, ఈ రోజు సండే, ఎట్ ది సేమ్ టైం రేపు రంజాన్, ఈ 2 ఫెస్టివల్ రీత్యా 2 రోజులు పబ్లిక్ హాలిడేస్, బ్యాంక్స్ కూడా పనిచేయవు. సో ట్యూస్డే రోజు నుండి అందరి అకౌంట్ లోకి డబ్బులు పడతాయని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏమో రైతులు అంటే కట్ ఆఫ్ పెట్టారు. ఇనిషియల్ గా 3 acres వాళ్ళకి ఇచ్చారు. అనంతరం కూడా 4 acres, 5 acres వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయిపోయింది. అయితే విడతల వారీగా నిధులు జమ ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులపైన కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను కూడా విడతల వారీగా తాము జమ చేస్తూ వస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. ఎకరానికి 2,000 అదనంగా పెంచి రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుంది మా ప్రభుత్వం అంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికి వరకు 3 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేశాము. తాజాగా మరో విడత నిధులను కూడా మార్చి 25వ తేదీన విడుదల చేశాము. 3 నుంచి 4 ఎకరాల మధ్య వ్యవసాయ భూమి ఉన్న రైతు ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు 200 కోట్లు విడుదలైనట్లు కూడా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వము మొదటగా కూడా 2 విడతల వారీగా కూడా ఏడాదికి దాదాపు 12,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా తెలిపారు. ఈ మేరకు జనవరి 26వ తేదీ నుండి ఈ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో 54,74,74,000 మంది రైతులకు దాదాపు 4,666 కోట్ల పైగా నిధులను రైతు ఖాతాల్లో జమ చేసినట్లు కూడా ప్రభుత్వం అధికారికంగా గణాంకాలతో వెల్లడించింది. తాజాగా 4 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలు నిధులుగా నేరుగా కూడా జమ చేశామని కూడా ప్రభుత్వం చెప్పింది. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల బ్యాంకులో ఖాతాలు నగదు జమ కాలేదు. సో ఈ సమస్యలను పరిష్కరించి మార్చి 25వ తేదీనే మరోసారి కూడా రైతుల ఖాతాల్లో తాము నిధులు జమ చేశామంటూ కూడా ప్రభుత్వం పేర్కొంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఈ 4 తొలి విడతలో 4 ఎకరాల లోపు ఉన్న భూమి ఎవరైతే ఉన్నారో రైతులు, వాళ్ళ ఖాతాలో నిధులు నేరుగా జమ అవుతున్నాయి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా 1 ఎకరము, 2 ఎకరాలు, 2 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి కొందరికి ఇంకా నిధులు అందలేదు. ఈ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది అంటూ కూడా మంత్రి తెలిపారు. అట్ ది సేమ్ టైం 4 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు జమ చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ఆల్మోస్ట్ 31st తోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోతుంది. అట్ ది సేమ్ టైం వరుసగా కన్సర్వేటివ్ గా హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, వరుసగా సెలవుల కారణంగానే కూడా ముందుగానే నిధుల సర్దుబాటు పైన ప్రభుత్వం దృష్టి సారించింది. మార్చి 31 లోగా పెండింగ్ ఉన్న నిధులు విడుదల చేసేందుకు కూడా అధికారులు కసరత్తులు చేస్తున్నారంటూ కూడా తెలిపారు. మరోవైపేమో మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు చాలా క్లియర్ గా చెప్పారు. 2 రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేవి జమ అవుతాయంటూ కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. 4 ఎకరాల తర్వాత 5 ఎకరాలు, అంతకు మించి ఎకరాలు ఉన్న వారికి మనీ జమ చేయాల్సి ఉంది. ఈ పనిని మార్చి 31లోగా పూర్తి చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా
ఇది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముందు అనుకున్నట్టు 2 పబ్లిక్ డేస్ రావడము, అలాగే ఏప్రిల్ 1 ట్యూస్డే రావడంతో ఏప్రిల్ నుంచి మేబీ గవర్నమెంట్ ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో కూడా జమ చేయనుంది. అయితే ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి కూడా ఆ కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలు కానుంది. అందువల్ల కొత్త కార్యక్రమాలు పనులు చాలా ఉంటాయి. అప్పుడు అధికారులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రైతులు ఈ నెలాఖరులోపే తమ సమస్యల్ని కూడా పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. మొత్తానికి తుమ్మల నాగేశ్వరరావు అయితే 2 రోజుల్లో ఖచ్చితంగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అయితే చెప్పారు. రేహానా, అంటే ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? రేపు కూడా సెలవు కావడంతో ఏప్రిల్ 1 కి పడతాయని ఏమైనా అధికారికంగా ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా ఇప్పటికే ప్రత్యేకంగా 200 కోట్లు దీనికోసం కేటాయించామని కూడా ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ మేరకు క్లారిటీ అనేది 200 కోట్లు ప్రస్తుతం 4 ఎకరాల పై ఉన్న భూమి వాళ్ళక లేదంటే ప్రస్తుతము 2 ఎకరాల భూమి, 1 ఎకరం భూమి చిన్న సాంకేతిక సమస్యలతో పెండింగ్ లో ఉన్న వాళ్ళ భూమికి ఇస్తారా అనేది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికి అయితే ఖచ్చితంగా మంగళవారం నుండి అయితే మంగళవారం రోజు పూర్తి స్థాయిలో బ్యాంకుల ఖాతాలో నగదు జమ అవుతాయని మంత్రి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే శ్రీశరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైతు భరోసాపై రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31 లోపు 5 ఎకరాల్లోపు రైతులకి భరోసా నిధులు పడతాయని సర్కార్ చెప్పింది. అయితే ఆదివారం, సోమవారం రంజాన్ రావడంతో బ్యాంకులకు వరుసగా సెలవులొచ్చాయి. దాంతో తమకు రైతు భరోసా వస్తుందా రాదా అన్న ఆందోళనలో రైతులున్నారు. ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు పడ్డాయి. 3,33,000 ఎకరాల భూమికి సంబంధించిన నిధులు జమయ్యాయి. మార్చి 31వ తేదీని కటాఫ్ గా పెట్టుకున్నప్పటికీ కూడా సెలవుల కారణంగా మరో రోజుకు పొడిగించి 5 ఎకరాల వరకు రైతులకు భరోసా నిధులు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.